ఒక క్రైమ్ జరుగుతుంది, ఒక డ్రగ్స్ పార్టీ జరుగుతుంది. నేను చెప్తున్నా మీకు, ఒక డ్రగ్స్ పార్టీ జరుగుతుంది, పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, సామాజిక బాధ్యత. అవునా కాదా? నాకు ఒకటి నాగూరుబాబు గారు, అక్కడ డ్రగ్ పార్టీ జరుగుతుందో లేదో శేఖర్ కి తెలీదు. జరిగితే నాకు సమాచారం ఇవ్వన్నాడు. ఒకవేళ జరిగితే శేఖర్ కూడా వెళ్ళి వీడియో తీసి ఉద్దేశం కాదు. దాని కంటిన్యూషన్. అప్పుడు మస్తాన్ సాయి ఏం అడుగుతున్నాడు? ఒకవేళ పార్టీ ఏమి లేకపోయినా నేను తీసుకెళ్లి బ్యాగ్ లో పెట్టి ఆ వీడియో మీకు పంపిస్తాను లొకేషను అని అంటే, దానికి కూడా ఎందుకు సరే అన్నాడు? తప్ప ఖండించాలి కదా, దాన్ని ఖండించాలి కదా, అదే కదా కావాల్సిన మాట. ఉందా సరే అన్న మాట ఉందా? పీసీఆర్ ప్లీజ్ సరే అన్నాడు, సరే అన్న మాట ఉందా? ఇది తప్పుడు సరే అన్న మాట లేదు, లేదు. చెప్పండి నేనేమంటానంటే, నన్ను కంప్లీట్ చేయండి. అతను ఏదో ఎక్కడో ఒక డిబేట్ జరుగుతుంటే మధ్యలో వచ్చేసేసి నా గురించి జరుగుతుంది సార్ డిబేట్. నువ్వు 100 మంది వందల మంది ఆడపిల్లల జీవితాల గురించి ప్రతి టీవీలో వందల డిబేట్లు పెట్టి 100 మంది జీవితాలను నాశనం చేస్తూ 100 మంది జీవితాలు చేస్తుంది. ఎవరు రాలేదు కదా? కాదు, 100 మంది జీవితాలు నాశనం చేస్తారు. దొరికిపోయావు కదా, రెడ్ హ్యాండెడ్ దొరికిపోయినందుకు ఇట్లా మాట్లాడుతున్నావు. అరే ప్రాబ్లం కాదు సార్, ఏమీ లేదు. అదిగో చూడండి, అదిగో చూడండి, డాన్స్ అక్కడ మ్యాటర్ ఏంటి? నువ్వేం మాట్లాడుతున్నావు? రెడీగా ఉన్నా ఇక్కడ టెస్ట్ చేయించుకోవడానికి. జనం పట్టించుకోవట్లేదు. జనం పట్టించుకోవట్లేదు అన్నారు కదా, దయచేసి కామెంట్స్, జనం కామెంట్స్ రూపంలో పెట్టండి సార్, కామెంట్స్ చూపించండి సార్. వీలైతే జనం పట్టించుకుంటారా లేదా, వీలైతే లైవ్ కాల్ తీసుకోండి, జనం ఏమనుకున్నారో తెలుస్తుంది. జనం పట్టించుకోవట్లేదు అన్నారు, జనం పట్టించుకోవట్లేదు అన్నారు కదా, జనం ఏమనుకున్నారు కూడా ఆయనకి వినిపించండి.